హజరత్ బాబా ఫక్రుద్దీన్ తన సోదరుడైన సయ్యద్ అలీ సమేతముగా సామంత నగరమునకు ప్రయాణమగుట. హజరత్ బాబా ఫక్రుద్దీన్ గారు తన సోదరుడైన సయ్యద్ అలీ మరియు తన సహచరులతో పాటు కాశ్మీర్ కొండలలోని మూసా కొండపై సోదరుడు ఇద్దరిని ఇంచుమించు 15 సంవత్సరముల వరకు దైవధన్యములు చిల్లాకష్ కూర్చొనిరి. అప్పుడప్పుడు ఖాజా ఖిజర్ అలైహిస్సలాం గారు వచ్చి ఉపదేశించుచుండ్రి. సయ్యద్ అలీ చిల్లాకష్ గారు 12 సంవత్సరముల నుంచి కిబ్లా దిక్కుగా ముఖము చేసి పడమర దిక్కుగా చిల్లాకష్తో నిలిచియుండ్రి. ఖిజర్ అలైహిస్సలాం గారు వీరికి సలాం చేయగా వారి శరీరముపై ఉండిన చేదుల మట్టి రాలిపోయి వీరికి తెలివి వచ్చినది గాన ఖిజర్ అలైహిస్సలాం గారికి వీరు వాలేకుం అస్సలాం అని జవాబు పలికినందుకు ఖిజర్ అలైహిస్సలాం గారు ఇట్లు పలికిరి: ఓ సయ్యద్ అలీ, చిల్లాకష్ గారు దేవునిపై సంపూర్ణ విశ్వాసము గల వారై ఉండి ధర్మ మార్గమును అనుసరించి దైవ పరీక్షలు నెగ్గినందుకు మీకు అల్లాహు తాలా షేకుల్ అఫీఫ్ అను బిరుదు ప్రసాదించినాడు. ఈనాటి నుంచి మీ పేరు సయ్యద్ అలీ చిల్లాకష్ అగును అని చెప్పి బాబా ఫక్రుద్దీన్ గారితో ఇట్లనిరి: ఇక మీరు అడవులలో ఉండగా గ్రామములలో పోయి ప్రజలకు నిజదైవ సందేశములు బోధించుము అనేందుకు బాబా గారు ఇప్పుడు మేము ఏ దిక్కునకు విడలవలనని అడిగిరి గాన ఖిజర్ గారు ఇట్లనిరి: కాశ్మీర్ కొండలలో ఒక కొండ జబ్లే తోతి అని ప్రఖ్యాతి గల కొండ ఉన్నది. మీరు ఆ కొండపై పోయి ఆ చిలుకల రాజును కలియవలను. అతడు సుల్తాన్ ఇబ్రాహీం బలక్తో కొన్ని ఉపదేశములు విని ఉన్నాడు. అతనితో విచారించి ముందుకు ప్రయాణమగుము అనేందుకు తన వారందరినీ పిలుచుకొని చిలుకల కొండకు ప్రయాణమైంది. దారి మధ్యమున ఒక ఖబ్రస్థాన్ కనబడినది. అది హజ్రత్ సులేమాన్ ప్రవక్త గారి మరియు సికందర్ రాజుగారి కలాము వారివి. బాబా గారు వారి మోక్షము కోరి ఫాతిహా చదివి ముందుకు నడిచి తోతే పహాడ్ చూడగా పైన పోవుటకు అసాధ్యమైనట్టి పెద్దరాతి బండ ఉన్నది. బాబా గారు ఆలోచించుచుండగా కొండపై నుంచి ఆ కరీబే కుల్లే షయీన్ వ లజే బే కుల్లే షయీన్, సర్వమును సృష్టించి సర్వమును పోషించుచున్నవాడువు అను శబ్దము వినబడినది గాన ఓ దైవభక్తుడా, నీవెవ్వడువు అని బాబా గట్టిగా అడినలెందుకు మీ ఎవ్వరూ చెప్పండి అని కొండ నుంచి అడిగిరి గాన నేను ప్రవక్త గారి మనమడును సీస్తాన్ దేశపు రాజు సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ మరియు నా వెంట నా సోదరుడు సయ్యద్ అలీ చిల్లాకష్ మరియు నా సహచరుడు ఉన్నారు అని బాబా గారు చెప్పగా అతడు నేను షాహీతోతి ఉన్నానని పలికెను గాన బాబా గారు మేము నీ వద్దకొచ్చి మాట్లాడవలనని ఉన్నాము అనేందుకు అతడు ఇట్లనెను: మానవుల నడవడికి మొదలైన విషయములు నేను ప్రవక్త గారైన సులేమాన్ గారితో విన్ని ఉన్నాను గాన మేము మానవులలో రాము, కానీ మీరు ప్రవక్త గారి వంశీయులైన సాధతులు అయ్యి ఉన్న ఎడల స్వయముగా కొండపైకి వచ్చి నాతో మాట్లాడవచ్చును అని పలికెను కాన తాము కొండపై ఎక్కుటకు ప్రయత్నించుచుండగా ఆకాశవాణి ఇట్లు పలికినది: ఓ కొండ, నీపై ఎక్కుటకు వచ్చిన వారు ప్రవక్త గారి మనుమడై ఉన్నారు. ఇది విని ఆ కొండ భయముతో వణికి ఆ బండ మెత్తబడెను. బాబా గారు తమ సహచరులతో పాటు ఆ బండ ద్వారా కొండపైకి ఎక్కిరి. ఆ చిలకరాజు బాబా గారి పాదములపై పడి కుడికాలు యొక్క బుటన వేలునకు ముద్దాడి ఇట్లనేను: యా సయ్యద్ అలీ, ఇంతవరకు 5 మంది మానవ జాతి వారు ఈ కొండపై రాగలిగినారు. వారిలో మొదటివారు సులేమాన్ ప్రవక్త గారు, రెండవ వారు ఖాజా ఖిజర్ గారు, మూడవ వారు సుల్తాన్ సికందర్ గారు, నాలుగవ వారు ఇబ్రాహీం ఆదాం బలక్ గారులు, 5వ వారు తమరు. ఓ సయ్యదుల్ అరిఫీన్, మేము ధన్యులము, అదృష్టవంతులము, మీరు మాకు అతిథి అయ్యిరి అని చెప్పి చిలుకలను పిలిచి మన అతిథిని సత్కరించుటకై మంచి మంచి పండ్లు ఫలము తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. ఆ చిలుకలు మంచి మంచి పండ్లను తీసుకొని వచ్చిరి. కానీ బాబా గారు ఇట్లనేది: మేము పండ్లు భోజించుటకు రాలేదు, దైవ దర్శనార్థము ప్రయత్నించుచున్నాము. పండ్లు ఫలహారము మీ యొక్క ఆహారము, మేము చెట్టు నుంచి విరిచిన పండ్లను తినము అనిరి గాన ఆ చిలుకల రాజు ఇట్లనెను: ఓ ప్రభు, ఇబ్రాహీం ఆదాం చిలక్ గారితో నేను ఖురానీ షరీఫ్ యొక్క ఆయాతు వినసప్పటి నుంచి విరిచిన పండ్లను తినగా మోగి రాలి పడిన పండ్లని తీసుకొని తినుచున్నాను గాన బాబా గారు ఆ ఫలములను తినుమని తన వారితో చెప్పిరి. ఇబ్రాహీం బలక్ గారు ఈ కొండలలో 40 సంవత్సరములు దైవధన్యములు ఉండి మమ్ములను ఖురాన్ను వినిపించుచుండ్రని చిలుకరాజు చెప్పెను. బాబా ఫక్రుద్దీన్ గారు తమ వారితో ఇట్లనిరి: ఈ పక్షి జాతి వారు ఖురానీ షరీఫ్లోని ఒక శ్లోకము విని దానిని ఆచరించుచున్నారు. కానీ మనము ప్రతిదినము ఖురానీ షరీఫ్ చదువుచున్నాము, వినుచున్నాము. కానీ
ఆచరించుతము. ఇది సిగ్గుచైటైన విషయము కదా. చిలుకరాజుతో నీ వయస్సు ఎంత ఉన్నది అని బాబాగారు అడగగా, మా వయస్సు దేవుడికే ఎరుక, మాకు తెలియదని మమ్ములను ఉపదేశించమని చిలకరాజు కోరగా, వారికి బాబాగారు కొన్ని తత్వజ్ఞానములు బోధించి ఇట్లనిది: సర్వ సమయముందు సర్వ కార్యములు చెయ్యుచు హృదయములో మాత్రమే దైవధాన్యము మరవకండి అనిందుకు పక్షిరాజు ఆనందముతో ఇట్లనిరి: మాకు 2 గురువులు దొరికిరి. ఒకరు హజరత్ ఇబ్రాహీం బలక్ గారు, రెండవ వారు తమరు. దొరికినందుకు ధన్యులైతిమి. ఈ దేశ విషయములు అతనితో విచారించగా, ప్రయాణమునకు అనుమతి కోరగా చిలకరాజు తమ వారందరినీ పిలిచి బాబాగారి పాదములకు నమస్కరించి ప్రయాణమునకు అనుమతించెను. హజరత్ ఖిజర్ అలైహిస్సలాం గారు ఆజ్ఞ మేరకు బాబాగారు తమ వారందరినీ పిలుచుకుని సామెంత నగరమునకు ప్రయాణమైరి. బాబాగారు వచ్చుచున్నారని సామెంత నగరప రాజుకు తెలియగా, రాజు తన చార్యులు మంత్రులతో పాటు సుస్వాగతము పలుకుటకై గ్రామ ముఖద్వారము వద్దకు వచ్చి ఉండ్రి. బాబాగారు రాగానే వజ్రములు ముత్యములు బాబాగారిపై దిగవేసి బీదులకు పంచిపెట్టెను. రాణులు హారతులు దిగవేసిరి. బాబాగారు అచ్చట రాజతోటలో బస చేసిరి. రాజు వచ్చి బాబాగారికి నమస్కరించి, నేను చాలా సిగ్గుపడుచున్నాను. నేను రాజైనను మీకు కావలసిన ఆహారము, గోధుమలు, బియ్యము మా వద్ద లేవు. 3 సంవత్సరములైనవి. ఒక చినకైనా వర్షము పడలేదు. మేమును మా ప్రజలను చాలా కష్టములో ఉన్నామనిందుకు బాబాగారు ఇట్లనిరి: ఓ రాజా, మీరు సృష్టి స్థితిలాయకరుడైన తమ నిజదేవుని వదిలి నానా శక్తులను, వస్తువులను, దేవుళ్లను పూజించుచుండిరి కాక మహా పాపములు చేయుచున్నారు. కాన దేవునికి మీపై కోపము వచ్చి వర్షాలు సకాలములో కురిపించటలేదు. ఇప్పటికైనా పశ్చాత్తపడి పాపకార్యములను మానకపోయిన ఎడల మీరందరూ సర్వనాశనమగుదురు అనిందుకు ఇక మేము పాటించవలసిన కర్తవ్యములు సెలవివ్వవలసినదిగా కోరగా, బాబాగారు ఇట్లనిరి: నీవు వెంటనే ఒక మసీదు నిర్మింపుము. అందులో నమాజు చేసేదను. అల్లాహ్ మిమ్మలను క్షమించి మీపై కనకరించి వర్షము కురిపించి మమ్ములను కరుపు కాటకాల నుంచి కాపాడి ఆనందపరుచును అని చెప్పిరి. వెంటనే రాజు 1500 కమీటములను రప్పించి మసీదు కట్టించెను. దాని స్తంభములలో ఒక స్తంభము పొట్టిదై ఉండగా దానిని తొలగించి సరి అయిన స్తంభము పెట్టమనిరి. కానా కమీటములు ఇట్లనిరి: అతి కష్టముతో ఈ స్తంభము దొరికినది. అడవి అంతయు వెతికినాము, కానీ దీనికన్నా పెద్ద స్తంభము దొరకలేదనిరి. కానా బాబాగారు 2 రకాతులు నమాజ్ చేసి ఇట్లు ప్రార్థించిరి: యా అల్లాహు తాలా, కష్టములను తొలగించివాడువు, మేలు ప్రసాదించువాడువు, నీవు ఇచ్చట నిర్మించుచున్న నీ ఇల్లు ఒక స్తంభము ప్రసాదించి సహాయపడుము అనిరి. ఇంతలో నీ కోరిక మేరకు ఒక స్తంభము పంపుచున్నామని ఆకాశవాణి పలికినది. అకస్మాత్తుగా ఒక స్తంభము వచ్చి పడినది. కానీ ఆ స్తంభము కొంచెము పొడవుగా ఉండినది గాన దానిని కోసి ఒక కష్కులు చేసుకోమని ఆకాశవాణి చెప్పినది. గాన ఆ అధిక భాగమును కోసి కష్కులు చేసిరి. ఆ కష్కులు బాబాగారు తన వద్ద ఉంచుకొనిరి. మరో దినము సుబహకి నమాజ్ చదువుచుండగా ఆ కష్కోలు నిండా పండ్లు, ఫలము, వగైరా తిండి పదార్థములతో నిండి ఉన్నది. చూచి బాబాగారు ఆశ్చర్యపడుచుండగా ఇట్లు ఆకాశవాణి వినబడెను: ఓ బాబా ఫక్రుద్దీన్, ఆ కష్కులలో ఉన్నవి స్వర్గములోని ప్రసాదములు. మీరును మీ వారందరూ భోజించుము. నీకు అవసరమైనప్పుడల్లా కష్కోలుపై శుభ్రమైన బట్ట కప్పి బిస్మిల్లా అని అందు నుంచి న్యామత్ ప్రసాదములు తీసుకుని భోజించుము. అందరికీ ఇవ్వము అని పలికినది. వచ్చి వెండిన ఆ వస్తువులు 7700 మంది తన సేవలకు వడ్డించిరి. అయినను అవి తరగలేదు. రాజును ఆ జనులందరూ ఇంతవరకు వర్షము రాలేదు అని చింతించుచుండగా గమనించి వారితో, బాబాగారు ఓపిక పట్టుము, తప్పక దేవుడు కనికరించి వర్షము కురిపించెను అని చెప్పి బాబా ఫక్రుద్దీన్ సయ్యద్ అలీ 2 అడవిలోకి పోయిరి. తనకు ఒక ఆశ చేతికర్ర కావెను. ఏ చెట్టు నుంచి కర్ర తీసి ఆశ చేయుదామని ఆలోచించుచుండగా హజరత్ ఖిజర్ అలైహిస్సలాం గారు వచ్చి వీరిద్దరికీ సలాము చేసి బాబాగారితో ఇట్లనిరి: మీరు సుబహకి నమాజ్ చేసి తనకు ఒక ఆశ కావాలనని దేవునితో ప్రార్థించిన వెంటనే మహిమగల ఒక మంచి ఆశ తనకు ఇవ్వమని నాకు దైవ ఆజ్ఞ అయినది. కానా నా వెంట రమ్మని వీరిని పిలుచుకొని సామంత నగర్ కొండ నుంచి 7 మైళ్ళ దూరమైన ఒక దట్టమైన అడవిలోనికి పోయి జబ్లే జరిలోనికి పోయి అచ్చట అనేకమైన చెట్లుండినవి. అందునుంచి ఒక చెట్టును కోసి ఖిజర్ అలైహిస్సలాం గారు తన చేతితో ఆశా చేసి బాబా ఫక్రుద్దీన్
గారికి ఇచ్చి ఈ ఆశ పేరు ఫతహ దుష్మను కుఫార్ అని ఉన్నది. మీరు ఎక్కడికి పోయినను ఈ ఆశ మీ చేతిలో ఉండగా జయము మీ పాదములకు నమస్కరించు వచ్చును. మరియు నీళ్లు లేనప్పుడు ఈ ఆశను భూమిపై కట్టినచో చష్మ ఏర్పడి నీళ్లు భూమికి వచ్చును. మీరు కుఫ్రస్థానములో పోవుచున్నారు. అచట మహా జాదుగర్లను దైవ విరోధకులు ఉందురు గాన ఈ మహిమగల ఆశ మీకు దేవుడు ప్రసాదించుచున్నాడు అని చెప్పి ఆ ఇద్దరు సోదరులను వేరొక కొండపై తీసుకొని పోయెను. అచట వజ్రములు లాలోయ కాతులు విస్తారముగా పడి ఉండెను. అచట ఒక మసీదు లాలాయ కాతులతో కట్టి ఉండెను. ఒక తోటను, అందులో కుంకుమ పువ్వు చెట్లుండెను. వాటిని చూచి ఇచట ఈ మసీదును ఈ తోటలో ఎవరు నిర్మించిన వారని అడిగినందుకు ఖిజర్ అలైహిస్సలాం గారు ఇట్లు చెప్పిరి. ఈ మసీదు హజ్రత్ సులైమాన్ అలైహిస్సలాం గారు కట్టించిరి. దీని పేరు మసీదే గెహర్ అని ఉన్నది. ఈ మసీద్ కొండల మధ్యలో ఉన్నది గనుక ఎవ్వరికి తెలియదు. హజ్రత్ సులైమాన్ గారు మాత్రము సింహాసనులై గాలిలో ఎగిరి వచ్చి ఇచట నమాజ్ చేసి పోవుచుండ్రి. నేను వారితో పాటు ఇందులో నమాజ్ చేయుచుంటిని. ఖిజర్ గారితో పాటు ఈ ఇద్దరు బాబాలు మసీదులో ప్రవేశించగా అందులో 4 మూలలోనూ నీళ్ల కూజాలు ఆహారములు ఉంచి ఉండ్రి. మధ్యలో ఒక కూజ మరియు ప్రసాదములు ఉంచి ఉన్నది. ఇది ఎందుకొచ్చినారని బాబాగారు అడిగినందుకు ఖాజా సయ్యద్ ఖిజర్ గారు ఇట్లనిరి. 4 మూలలో ఉన్నది నా కొరకు అల్లాహు తాలా ప్రతిదినము పంపుచున్నాడు. ఈ మధ్యలో ఉన్న వాటిని మీ కొరకు ప్రత్యేకంగా ప్రసాదించినాడని చెప్పి వాటిని తన చేతులతో ఇద్దరు సోదరులకు తినిపించి యా అల్లాహు తాలా వీరికి క్షేమముగా కాపాడుము అని ప్రార్థించిరి. ఆ రాత్రి అంతయు ఈ ముగ్గురును కలిసి నమాజ్ చేసిరి. ఉదయమునే సుబహకి నమాజ్ చదివి బయటికి రాగానే దట్టమైన మేఘములు కమ్ముకొని వచ్చి ఎచ్చట కొరియవలను అని అడిగినవి. గానా ఖిజర్ అలైహిస్సలాము గారు ఇట్లనిరి. సామంత నగర వారి పాపములు అధికమైనందున దేవుడు కోపపడి 3 సంవత్సరముల నుంచి వర్షము కురిపించటలేదు. ఇప్పుడు బాబా ఫక్రుద్దీన్ గారు వారిని గురించి ప్రార్థించినందుకు దేవుడు వారిపై కనుకరించినాడు గాన నీవు సామంత నగరముపై కురియవలెనను అని చెప్పిరి. బాబా గారు సామంత నగరమునకు వెళ్ళగా మేఘములు కూడా వారి వెంటనే సామంత నగరము చేరి 7 దినముల వరకు వర్షము కురిసెను. బావులు కుంటలు నిండిపోయినవి. సామంత నగర వాసులు ఆనందముతో బాబా గారి దర్శనార్థము ప్రతిదినము వచ్చి దైవిక విషయములు విని ఆనందించుచుండ్రి. వారితో అనేకులు ఇస్లాము స్వీకరించిరి. బాబా గారు ఇచట నుంచి జమున ప్రదేశమునకు ప్రయాణమైరి. ఆ దేశరాజునకు ఈ విషయములు తెలిసిన వెంటనే తన 3000 స్త్రీలతో పాటు సుస్వాగతము చెప్పుటకై 3 మంజిల్ వరకు ఎదురుగా వచ్చి బాబా గారిపై అర్తిలు దిగతీసి ఆ దినము విధులకు పంచిపెట్టి బాబాను గౌరవించి తోటుకుని పోయెను. కానీ బాబా గారు ఆ ఊరి బయట జమున నది ఒడ్డున ఆ మైదానము చాలా మనోహరముగా ఉన్నందున బాబా గారు అదర నిలిచిరి. వజు చేయుటకు నీళ్లు తెమ్మని లాగారితో చెప్పిరి. ఈ లాగిరి కాశ్మీరు దేశపు రాజు పారవేసి ఉండిన పిల్లవాడు లాగిరి బాబా గారి పోషణములో అడుగులందే ఉన్నందున అతనికి స్త్రీ పురుషులు తారతమ్యము తెలియక ఉండెను. నదిలో ఒక స్త్రీ స్నానము చేయుచు నీళ్లలో మునిగి లేచుచుండట చూచి అయ్యో యా అల్లా అని ఎదపై 2 పెద్ద పెద్ద గుల్లలు లేసినవి. ఆ నొప్పికి తల లేక నీళ్లలో మునిగి చచ్చునట్టు కొనుక్కున్నాడే అని తొందరగా పొరుగెత్తి బాబా గారితో ఇట్లనెను. బాబా, నా ఎదపై ఒక దుమ్మల్ లేచి ఉంది. నందుకు చాలా బాధపడుతుంది. కానీ మీరు దువా చేయక అది మాయమైనది. కానీ ఇప్పుడు ఒకనికి ఎదపై 2 గుల్లలు లేసినవి. నొప్పికి తల లేక నీళ్లలో మునిగి చచ్చుచున్నాడు. గానా స్వామి వెంటనే దువా చేసి తనని కాపాడమని ఏడవసాగెను. గానా బాబా గారు ఆ గుల్లలు మాయమైనవిలే అనేందుకు సంతోషముగా అచ్చటికి పరుగుడి చూడగా ఆమె ఏడుచున్నది. జనులు గుమికుడి ఆమెతో పాటు బాబా వద్దకొచ్చి విషయం చెప్పగా బాబా గారి దువాతో ఆ స్థలములు మామూలుగా వచ్చెను. ఈ మహిమ వివిన ప్రజలు తండోపతండముగా వచ్చి తమ బాధలను నివారించమని కోరసాగిరి. బాబా గారికి దైవదైన్యము చేయుట కష్టమైనది. గానా అచట నుంచి ప్రయాణమైరి. ఈ విషయము ఆ దేశపు రాజు అయిన షాకిర్కు తెలియగా తన రాలితో పాటు వచ్చి సంతానము ప్రసాదించమని మనవి చేయగా సంతానము ఇచ్చువాడు అల్లాహు తాలా నేను అతనితో ప్రార్థించుదను. ఈ రాత్రియే రాజకుమారుడు తల్లి కడుపులో చేరెను అని దీవించి పంపిరి. ఆ రాత్రియే రాణి గర్భవతి అయ్యి నవవాసములు పింపట కుమారుని కనినది.